హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మీరు ఏం వర్క్ చేస్తారు? నేను ఆర్సీ జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను కొన్ని ఫిలిమ్స్. సో RC16లో కూడా చిన్న ఛాన్స్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా. చక్కగా నేను రామ్ చరణ్ గారిని కలిశాను. చక్కగా ఆయన మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న RC16. RC16లో షూటింగ్ టైంలో రామ్ చరణ్ గారు ఎలా ఉండేవాళ్ళు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండి. రామ్ చరణ్ చాలా మంచిగా ఉంటారు అన్న. కో ఆర్టిస్టులతో చక్కగా జూనియర్ ఆర్టిస్టులు కూడా సహా చక్కగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, కోపం లేకుండా. ఆయన మంచి మనసు. ఒక చిన్న పిల్లాడు కింద పడితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ చరణ్ అతన్ని తిట్టి ఆ పిల్లని లేపి చక్కగా ఫుడ్ తినిపించారన్న. ఆయన 10,000 చెక్ కూడా ఇచ్చాడు. అదే నా ఆర్సీ. ఈ రోజులు ఎవరన్నా నా హీరోలు అలా ఇచ్చేవాళ్ళు. అదే నా మా ఆర్సీ గొప్పతనం. ఏమన్నాడు అంటే ఏం గొడవ ఏంటి అక్కడ RC16 స్టూడియోలో? అక్కడ పిల్లోడు ఏమైనా పడితే డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల ఏడి తిట్టాడు. సో ఆ పిల్లోడిని ఆ పిల్లోడిని. సో ఇలా రామ్ చరణ్ చూసి వచ్చి ఇలా కాదు తమ్ముడు, ఇలా కాదు, అలా చేయకూడదు, చిన్నపిల్లాడు తెలియదు అని చెప్పి అతనికి మంచిగా ఫుడ్ తినిపించి 10,000 చెక్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ చక్కగా చూసుకున్నారన్న. అదే నా ఆర్సీ సూపర్ 16 హిట్ అవుతుంది అన్న. అది అన్న. అంటే ఆ టైంలో అంటే అబ్బాయికి లేపి అన్నం పెట్టి 10,000 చెక్కు రాసి ఇచ్చాను కదా, ఎలా అనిపించింది తమ్ముడు నీకు? చాలా బాగుందన్న. చక్కగా అలాంటి వ్యక్తి ఎక్కడ దొరకడు. సో ఈ రోజుల్లో ఫిలిం ఇండస్ట్రీ అయినా పెద్ద హీరో అయినా ఒదిగి ఉండడం గొప్పదనం. అది చాలా బాగుంది. రామ్ చరణ్ని RC16 సెట్లో చూస్తున్నప్పుడు ఎలా అనిపించినాడు? ఆ లుక్ ఎలా అనిపించింది? లుక్ మాత్రం కట్అవుట్ అన్న అదిరిపోయింది. సూపర్ డూపర్ హిట్ అన్న. అది ఎలాంటి రికార్డులు చెక్ చేస్తారు మన రామ్ చరణ్? సూపర్ డూపర్ హిట్. జనాలు చూస్తారు థియేటర్లో. కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్. గేమ్ చేంజర్ యావరేజ్ అని అన్నారు కదా, సరే ఎలా ఉంటుంది 16? సూపర్ యావరేజ్ ఏం కాదు, గేమ్ చేంజరు. నచ్చినోడికి నచ్చదు, నచ్చినోడికి నచ్చిద్ది. సో RC16 మాత్రం జనాలకి బుద్ధి చెప్తాడు. అదే అన్న సూపర్ డూపర్ హిట్. దాంట్లో జాన్వీ కపూర్ RC16 ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ బుచ్చిబాబు అన్న డైరెక్షన్లో ఊపిన తర్వాత ఇది ఒక మైల్ స్టోన్ అవుతుంది బుచ్చిబాబు అన్నకి. అది